జై తెలంగాణ. మన ఉద్యమకారుల ఫోరం మా అన్నదమ్ములకి, మా అక్కలకి, నాకన్నా చిన్న వాళ్ళకి, నాకన్నా పెద్ద వాళ్ళకి ఉదయపూర్వక దండాలు చెప్తున్నాను. మీ పాదావి వందలు జరుపుకుంటున్నా. ఎందుకంటే మీకన్నా చిన్నదాన్ని కాబట్టి, మీ అందరి ఆశీస్సులు కావాలి కాబట్టి. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా అన్న సీనన్న రాష్ట్ర అధ్యక్షులు మనందరిని ఆహ్వానించి ఇవాళ మన విలువల్ని ఇంకా పెంచి తప్పులో మనం ఇవాళ ఇంతమందిని పిలిచి అన్న మన పూర్వం తరపున మహిళలకి సన్మానం చేస్తుందంటే మా అన్న కూడా ఉదయపూర్వక దండాలు పెట్టుకుంటున్నా. ఎందుకంటే మహిళలను గుర్తించేయడమే అన్నయ్య ఆశయంగా పెట్టుకున్నాడు కాబట్టి మా అన్నకు ఏ రకంగా అయినా చెప్పినా మన రుణం లేదు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని గమనించరు, కానీ మనకు ఒక సంఘం అని ఉద్యమకారుల ఫోరం అని అన్న పెట్టి ఇంతమందిని మనం కలిపి ఇంతమంది ముంగట మనం విజయవంతులు చేసింది. అలా మనకు ఒక శక్తిని తయారు చేసింది, ఒక శక్తివంతులుగా. మనం ఒక వంటింటికి ఉండేలమే, వంటింటికి మన పిల్లలకి మన భర్తకు మాత్రమే విజయం ఉన్న వ్యక్తులు ఇంతమందిలా మన శక్తి ఎంత చూపించింది మన సీనన్న. ఇది ఉద్యమకారుల ఫోరం, గమ్మున్న ఫోరం. ఇవాళ ఉన్న ప్రతి ఒక్క మహిళ మన ఉద్యమకారులు ఉన్న నిజమైన ఉద్యమకారాలు ఒక్క మనిషి ఒక 100 మంది పెట్టు పనికిరాలు ఎంతమందిలో వేస్తే కదా టైం వచ్చినాడు చిన్న చిన్న చెత్త గాలికి తరపట్టుకుపోయిన పడిపోతాయి. మనం అసలైన దమ్మున్న ఇత్తనాలు ఒక ఈ ఇత్తనం 100 మంది తయారు చేస్తుంది. ఎందుకంటే గాలి పడకపోతే ఎండ పడకపోతాయి. కానీ ఇలా మనం పోరం తరపున, మన అన్న ఉద్యమకారుల పోరం తరపున మన అక్కలందరూ, ఎందుకంటే వాళ్ళందరికీ నేను చిన్నదాన్ని, ఎందుకంటే వాళ్ళ మాటలు వినాలి నేను. ఎందుకోసం అంటే వాళ్ళ ఆశీస్సులు కోరుకుంటున్నాక వేదిక మీద పెద్దగా అందరికి, వేదిక ఉన్న మా అన్నలు, మా తమ్ములు అందరికి మీకు ధన్యవాదాలు. మా సీనన్న దయ వల్ల ఇంతమందిని నేను చూసుకొని అన్ని ఇంట్లో ఎన్ని బాధలున్నా మిమ్మల్ని అందరి చూస్తే మా బాధలను మర్చిపోయినా దీపాలు బాగా వచ్చింది. ఎందుకంటే ఈ శక్తి బలం ఎవరి తరం కాదు, ఎవరు ఇచ్చేది కాదు. ఇది ఒక సీనన్న వలన అయింది, సీనన్న వల్లనే ఇలా ఉద్యమకారుల గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆనాడు ఉద్యమం చేస్తే ఎవరికి మనం నిలవలే, తెలంగాణ కోసం ఉద్యమం తెచ్చినప్పుడు మనం ఎవరు నిలవలే. ఇవాళ సీనన్న ద్వారానే ఉద్యమకారుల సభ్యులుగా గుర్తింపు పడ్డా నేనైతే అనుకుంటున్నా. ఇది నగ్న సత్యం. కేసీఆర్ ఎప్పుడైతే నిరాశ చేసినప్పుడు మన చిన్నపిల్లల అమ్మగారు కూడా పూర్తిగా లేదు తిరిగినాం, కానీ అది ఎందుకు తిరిగినాం మాకు కూడా తెలియదు. కానీ ఈ రోజు సీనన్న పెట్టిన ప్రోగ్రాము ఉద్యమకాల ఫోరము ఆది శక్తిగా తయారయ్యాడు. ఇది మాత్రం నిజం. అది నమ్మినా నమ్మకపోయినా నేను ఆది శక్తినే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఈ శక్తి వేసిన మా సీనన్న. ఎందుకంటే ఈ ఫోరంలో జైన్ అయినా అంటే శక్తులు ప్రతి ఒక్క శక్తిగా మనం నిరూపించుకుంటున్నాం. అదొక్కటి మన అన్నదారులు ఆయన కాబట్టి మా అన్నకు పాదాబంధం తెలుపుకుంటున్నాం. మీరు ఏమి ఇచ్చినా మా అన్న రుణం తీరదు. ఇవాళ ఒక ఇంటికి ఒక జన్మనిచ్చే తండ్రి అంటే మన సీఎం అంత ఒప్పుకున్నాను. మన తండ్రి ఒక ఓన్లీ జన్మనిచ్చిండు, కానీ మన అన్న ప్రపంచాన్ని ఇచ్చిండు. ఇది మాత్రం నేను అనుకుంటున్నా. ధన్యవాదాలు మీ అందరికి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలైన నేను, నా గ్రామము బొంపల్లి, నా జిల్లా పెద్దపల్లి, నా పేరు చంద్రకళ. నా అన్నలు, అక్కలు, చెల్లెలు, స్టేజ్ పైన కూర్చున్న నా వాస్తవ మహిళలు, నా సమ్మక్క సారక్క, వీర రుద్రమాదేవి రాణులు. అప్పుడు నేను నా అన్నయ్య ఇక్కడ మా అక్క చెల్లెలను స్టేజ్ పైన కూర్చోబెట్టి సామాన్యుడుగా అక్కడ కూర్చున్నాడు అని అంటే ఒక్కసారి చూడండి. అన్నయ్య ఈ రోజు నుంచి మా పిల్లలకు, మా భర్తలకు, మా కుటుంబానికి మా తలరాతను మార్చే విధంగా ఒక బ్రహ్మ తీసుకున్న అక్షరాన్ని మీరు తీసుకున్నారు మా మహిళల పట్ల అనేది నా ఆలోచన. మీరేమంటారు చెల్లెలు చెప్పండి. మాకు తిట్లు దూరమైన అన్నా, నేను నిజం చెప్తున్నా, మీ అందరి ముందు చెప్తున్నా, తలెత్తుకొని చెప్తున్నా.
మా భర్తలు తిట్టడానికి నాలుక అవకాశం లేదు. మా పిల్లలు మమ్మల్ని విమర్శించే అవకాశం లేదు. ఆ స్థాయి, ఆ ధైర్యం, ఆ స్థితి మాకు వచ్చింది అనేది మేము ఎంతో మా చెల్లెలు మా అక్కలు నేను చెప్పదలుచుకున్నా. మనము చెల్లె దేనికి తక్కువ కాదు. ఇది మన మహిళా దినోత్సవం మన పుట్టి పెరిగిన దగ్గర నుండి మా అమ్మ చేయలేదు, మన తమ్ముడు చేయలేదు, మన కుటుంబం చేయలేదు. చీపురు గట్టగా అంకితమైన మనము ఇన్నాము, భర్త మాట ఇన్నాము, కొడుకుల మాట ఇన్నాము. ఈ భూదేవత మీద ఎంత వర్షం కొడుతుందో అంత వర్షం గుంజుకునే శక్తి గల నా తోటి మహిళలు అని నేను భావిస్తున్నాను. ఎందుకు అనంటే 2001 నుండి అంతకు ముందే ప్రపంచం అంతటా నా తోటి మహిళలు, నేను వాళ్ళ చిన్నగా అంటలేను, కాకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న కష్టాలు, నాకున్న బాధలు, అవి వెలలేని బాధలు అని మీ ముందు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ధైర్యంగా మీరంటూ ఎదిగింది కాబట్టి నేను చెప్పడం తెలుసుకుందా. ఆ బాధలు ఇవి నేను చెప్పడానికి అంతగా టైం లేదు. ఈ టైం ఇచ్చిందే నాకు గొప్పతనం అనిపిస్తుంది. ఎందుకు అనంటే నా తోటి మహిళలు ఎదగడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అంటే కూడా తెలియదు, ఫ్లెక్స్ చేయడానికి ఒక ఫోటో కూడా ఇవ్వలే. నా తోటి మహిళ ఒక ఫోటో నేను పెద్దపల్లి జిల్లా కేసీఆర్ వచ్చినప్పుడు 2001 పార్టీకి నాగా గుర్తు. సరే, మా అన్నయ్య ఒక మాట చెప్పిండు మాకు, చెల్లెయ్యాల మహిళా దినోత్సవం, మీ సంతోషం, మీ సంబరం, మీరు ఎట్లా మాట్లాడుకుంటారో అది మీ ఇష్టం అని అంటే నిజం. అన్న చెప్పింది, ఎవరినో మేము పెద్ద వీరులను చేయదలుచుకోలే, లైట్ వాళ్ళ మాట. చెల్లెలు మీరు బాధపడ్డ వాళ్ళు ఎవరు కూడా ఏమనుకోరు, లైట్. ఎన్ని ఎదుర్కోవాలి మన జీవితంలో, ఎన్నో ఎదుర్కొన్నాం. తూటాలు చూసినాం, తుపాకులు చూసినాం, కత్తులు చూసినాం, కట్టెలు చూసినాం, ఎన్నో చూసినాం మన జీవితంలో. కాబట్టి వాళ్ళను మేము తలుసుకోలే, హీరోలు చేయదలుచుకోలే ఎవరిని కానీ. ఇది మా చేయిచ్చ, మా ధైర్యం, మా దమ్ము, మేము తలుస్తున్నది. ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎట్లా మలుపు తింపాలో, ఏం చేయాలో అది మా అన్నయ్య గారి ఆలోచన. తనకు మేము ఎక్కడికైనా చాలా సపోర్ట్ గా ధైర్యంగా ఉంటామనేది మా ఆలోచన. ఈ ఆలోచన ముందుకు పోతుంది. నాకు టైం అందరూ మామూలు ఉన్నారు కదా, టైం బాగా ఉంటుందా ఉండదు అనే భయంగా ఉన్నా నేను. మనం అక్క ఇంతకు ముందు మనం ఎవరి జోలో మనకు అవసరం లేని విషయం. ఎందుకు అనంటే మనతోటి నేర్చుకున్న వాళ్ళు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు, మన నీడకు ఉన్న వాళ్ళు, మన చెట్టు కింద ఉన్న వాళ్ళని మనం తీయవలసిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళ గురించేదో మనకు అర్థమైపోయినంత అవసరం లేని విషయం కదా ఇది. నేను బాధపడ్డ చెల్లెల కోసం చెప్తున్నా. నేను ఈరోజు నా మహిళల దినోత్సవం రోజు ఇంతమంది మహిళలు ఈ స్టేట్ లో, ఈ హైదరాబాద్ స్టేట్ లో ఎదిగి ఘన సన్మానానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే, నా మహిళలు ఎదిగిరు అని అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎవరొస్తారని, ఏం తెస్తారని ఎదిరి సూపులు, ఈ బడిగాపులు, విషం ఇచ్చిన తగలబెట్టిన, ఉరితాడుకు బిగవేసి చంపిన, ఏ డాక్టర్ నీకు సాక్ష్యం రాడు, కోర్టు నీకు రక్షణ లేవు, చట్టాలన్నీ కోర్టులన్నీ నేతి బీరలో నీకు సమానం, సామాన్యుల కవి ఎంత మామూలేలా. అక్కలారా, చెల్లెల్లారా, వ్యవస్థ మరసిన మనసుల్లారా, తాలే గుండెల కనురు వాసనకు కన్నుల ఏరులు పారుతున్నాయి, దారి పొడుగున సేవాల గుట్టలు గుండెల కాయం గెలుపుతున్నది. స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమానే సమాజం ఉండాలి, సమరయాత్మక ముందుండాలమ్మా. కన్నుల మధ్యన పువ్వులు పూయన, నెత్తురు మంటల కేతనమా. అన్నిటికీ మనమే విజయం, మన మహిళలమే విజయం. మనం లేని ఎక్కడ కూడా ఏమి గనక కోసం మొలవాలంటే మన భూమి, మన మహిళలు.
ఎవరు ఏమనుకోవద్దు. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి, స్టేజ్ పైన కూర్చున్న నా చెల్లెలకు, అందరు మనకు సమానమే, దేనికైనా సమానమే, అన్ని హక్కులు మనకు ఉన్నాయి మగవాళ్ళతో పాటు. ఎందుకు అది పాట కాదు నేను వాడింది, మనకున్న హక్కులు నేను చెప్పిన, అంతే బాటగా చెప్పిన. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి తల వంచి నమస్కారం చెప్తుంది.